ప్రార్థన చాలా శక్తివంతమైందండి. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా సరే గొప్ప విజయం పొందుకోగలరు. ఎందుకంటే ప్రార్థన యొక్క శక్తి తెలిసిన వాళ్ళు ప్రార్థన ఎక్కువగా చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. ప్రార్థన విషయంలో మనం ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థన చేసే వ్యక్తి మరి ఎక్కువగా ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు మనం చూస్తే వాళ్ళు ప్రార్థన ద్వారా అనేక విషయాలు మేలు పొందిన వారుగా మనకు కనబడుతూ ఉంటారు. దావీదు మనం చూసినా, దావీదు యొక్క జీవితం మనం చూసినా, దావీదు జీవితంలో దావీదు అటండి ఎక్కువగా ప్రార్థనలో దేవుడు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు దావీదు పట్ల అనేక విషయాలు మేలు చేస్తూ వచ్చాడు. మీరైనా నేనైనా సరే దావీదు వాళ్ళ విశ్వాసం నుంచి ఎక్కువగా ప్రార్థనలు పెనుగులాడుతూ దేవుడి దగ్గర మనము ప్రార్థనలు వేడుకునేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనలో మనం దేవుడు వేడుకునేవారుగా మనం ఉంటామో దేవుడు మనల్ని కూడా గొప్పగా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు.